ప్రైజ్ ద లార్డ్. నాది చిన్నదే, చాలామందికి ఈ సాక్ష్యం వింటే చిన్నగా అనిపిస్తుంది, కానీ నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆమేన్. మామూలుగా నేను చర్చిలో, కానీ చాలా సంవత్సరాల నుంచి నేను పాటలు పాడుతాను, ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. నాకు ఒక హ్యాబీ ఏమంటే ఎక్కువ మాట్లాడడం. కనుక ఈ ఎక్కువ మాట్లాడినప్పుడు, ఎక్కువ అరిచినప్పుడు ఏమవుతుందంటే అది చాలా తక్కువ మందికి, అంటే రేర్గా చాలామంది, అంటే చాలామంది వ్యక్తుల్లో చాలామందిని చూసుకుంటే కొంతమందికి మాత్రమే ఆ సమస్య వస్తుందన్నమాట. కనుక నేను ఒకరోజు ఏమైందంటే ఉన్నట్టుండి నా గొంతు బొంగూరు పోవడం అంటే రాసుకుపోతుంది కదండి. ఎక్కువసేపు మాట్లాడినప్పుడు అది గొంతు రాసుకుపోతుంది అనమాట. అది మామూలేండి, నార్మల్గా మనం ఎక్కువ మాట్లాడినప్పుడు లేదా ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గొంతు రాసుకుపోతుందని అందరూ అనుకుంటాం. అదేవిధంగా నేను కూడా గొంతు రాసుకుంటుందని ఆ ఉద్దేశంతో ఒక 1 వీక్ 10 డేస్ నార్మల్గా నాకు తెలిసిన మెడికల్ మేము పనిచేస్తాం కనుక నాకు తెలిసిన ట్యాబ్లెట్స్తో నేను ముందుకు వెళ్ళాను. కానీ కొన్ని రోజుల తర్వాత అది ఎంతకీ కూడా తగ్గడం లేదు. వస్తూ కూడా నా మాట రావట్లేదు. నేను ఎక్కువ గట్టిగా మాట్లాడలేకపోయేవాని, పాటలు కూడా పాడలేకపోయేవాని అనమాట. సో కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే నేను డాక్టర్ని కలవడం జరిగింది. ఏంటి డాక్టర్ని కలిశాను అనంతపురంలో. ఆయన మంచి ఫేమస్ డాక్టరే. ఆయన దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు మళ్ళీ వాళ్ళు స్కోపీ పెట్టి చూశారు గొంతులో. చూస్తే వోకల్ కార్డ్స్, నీకు స్వరపేటిక మీద చిన్న గడ్డలాగా అవి ఏర్పడ్డాయి. అది వస్తూ పెద్దగా అవుతాయి. నువ్వు దాదాపు 3 నెలల పాటు మాట్లాడకూడదు అన్నారు. మామూలుగా నేను ఎక్కువ మాట్లాడతాను. 3 నెలల పాటు మాట్లాడకూడదు, పాటలు పాడకూడదు, ఏమి చేయకూడదు, నువ్వు అందరితో సైకిల్తోనే ఉండాలి, ఏదో అవసరమైతేనే నువ్వు నోరు తెరిచి 2 మాటలు మాట్లాడాలి అన్నారు. అది ఎందుకో చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను ప్రభుని నమ్ముకున్న బిడ్డను. మా జీవితంలో ఎన్నో దేవుడు అద్భుతాలు చేశారు. ప్రభు ఇది ఎందుకు వచ్చింది నా జీవితంలో అని నేను కూడా ఆలోచించాను. ఎందుకంటే మనము చాలామంది మేము ప్రభు నమ్ముకున్న కొత్తలో ఒక వ్యక్తి వచ్చి నన్ను అడిగాడు, రేయ్ మీ యేసయ్య బాగు చేస్తాడంటే బాగు చేస్తాడు అన్నాడు. అట్లయితే నాకు ఇక్కడి వరకు ఎంట్రుకలు లేవురా, పట్టనెత్తి ఉంది, ఇవన్నీ ఎంట్రుకలు వస్తాయా మీ ప్రభు నమ్ముకుంటే అన్నాడు. ఏం చెప్తారు, వస్తుందా అండి? అప్పుడు నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే యేసయ్య దగ్గరికి రావడము అడిగే విధానమును బట్టి దేవుడు సహాయం చేస్తాడు. ఒక ఇంటికి, మీ ఇంటికి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి అమ్మ అన్నం పెట్టండి అంటే ఎలా ఉంటుంది? అమ్మో అన్నం పెడతావా లేదా? ఆ వ్యక్తికి ఇచ్చే సమాధానము ఈ వ్యక్తికి ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో, సేమ్ వే మన జీవితంలో కూడా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం కూడా దయతో ఆశ కలిగి రావాలి. కానీ దేవుడు మా జీవితంలో చేసిన తర్వాత నీకు కూడా అనుకోకుండా ఆ సందర్భం నా జీవితంలో కూడా రావడం జరిగింది. నేను చాలా భయపడ్డాను. దాదాపుగా ఆ టైంలోనే మీటింగ్స్ జరిగాయి, చర్చిలో చాలా గొప్ప మీటింగ్స్ జరిగాయి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో నేను పాటలు పాడలేకపోయాను, మాట్లాడలేకపోయాను. ఇంత స్వరం కూడా నాకు లేదు. నా స్వరం బొంగరిపోయి అంత బరబర అని ఏదైనా మాట్లాడినా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇక్కడ అంత పెయిన్, ఎక్కువ హెవీ పెయిన్, దాదాపు చెవుల నుంచి ఈ చెవి నుంచి ఆ చెవికి, ఈ చెవి నుంచి ఆ చెవి వరకు చాలా పెయిన్ ఉండేది. నేను అనుకోకుండా ఒక రోజు సమయం తీసుకొని ఆ మీటింగ్స్ తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోయాను. హైదరాబాద్లో మంచి ఈఎన్టీ సర్జన్ని, ఒక ఫేమస్ అపోలో హాస్పిటల్లో ఉన్న సర్జన్ని నేను కలిశాను. ఆయన కూడా స్కోప్ తీశారు. బాబు గమనించు, నీకు స్వరపేటిక మీద ఉన్న గడ్డలు నువ్వు ఖచ్చితంగా సర్జరీ చేసుకుంటే తప్ప నీకు బాగు కాదు, ఆల్రెడీ పెద్దగా ఉన్నాయి, నువ్వు సర్జరీ చేసుకోవాల్సిందే అని చెప్పితే, సరే సార్ నేను సర్జరీ చేసుకుంటాను, మరి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి అన్నారు. నేను మామూలుగా సర్జరీ అంటే చిన్న దాంట్లకు చాలా తక్కువ. లేదు బాబు, నీకు లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే మరి బాగుంటుంది, ఎటువంటి మీకు ప్రాబ్లం ఉండదు అన్నారు. సార్ లేజర్ ట్రీట్మెంట్కి ఎంత అవుతుంది సార్ అంటే, దాదాపుగా 1,50,000 రూపాయలు అవుతుంది అన్నారు. నేను అక్కడి నుంచి ఏమీ మాట్లాడుకోకుండా, సరే సార్ మళ్ళీ నేను ఏ విషయం మీకు చెప్తానని చెప్పి హైదరాబాద్ నుంచి వెంటనే వచ్చాను. నాకున్న చిన్న అలవాటు ఏమంటే చిన్నది ఉన్న వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతా. ఆ రోజు ఏం జరిగిందంటే, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ లోకల్లో ఇంకొక డాక్టర్ని కలిశాను. ఏం సార్ అంటే, లేదమ్మా ఖచ్చితంగా నువ్వు సర్జరీ చేసుకోవాల్సిందే, నో ఆప్షన్. నాకెందుకో హైదరాబాద్లో చేసుకోవాలని ఇష్టం లేక మన బ్రదర్ మహీని కలిశాను. మహీతో ఫోన్ చేసి, మహీ నాకు ఇలాంటి పరిస్థితి ఉంది అంటే, ఓకే నాకు తెలిసిన మా అపార్ట్మెంట్లో ఒక సర్జన్ ఉన్నాడు, ఆ వ్యక్తితో నేను సంప్రదిస్తాను, నువ్వు బెంగళూరుకి వచ్చేసే అంటే, ఆ సర్జన్ ఈఎన్టీ సర్జన్ ఫ్రెండ్ ఉంటే వచ్చేసేయమని చెప్పి వెంటనే హైదరాబాద్ నుంచి దిగగానే మినిమం నాకు తెలిసి ఒక 1 వీక్ ఏమో టైం తీసుకున్నాను అంతే. వెంటనే బెంగళూరుకి వెళ్ళిపోయాను. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈఎన్టీ సర్జన్ని కలిశాను. ఆ ఈఎన్టీ సర్జన్ మళ్ళీ స్కోపీ, అక్కడ బెంగళూరులో చాలా హెవీ పెద్ద స్కోపీ, అంటే చాలా చిన్నదైన మైక్రో స్కోపీతో వాళ్ళు తీయడం జరిగింది. అక్కడ వెళ్ళి మహీని అక్కడ లోపలికి పిలిచి డాక్టర్ చూపిస్తున్నారు, చూడండి వోకల్ కార్డ్స్ మీద, అంటే స్వరపేట మీద ఇంత చిన్న బుడగల గడ్డలు ఉన్నాయి, ఇది ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాల్సిందే అని అన్నారు.
నేను అడిగితే మళ్ళీ వెళ్ళి మేము అడిగాము, వాళ్ళు కూడా సేమ్ 1,50,000 నుంచి జరుగుతుందండి, ఒకవేళ మీరు వచ్చి చేర్చుకుంటామంటే ఏదైనా కొద్దిగా డిస్కౌంట్ ఇస్తామన్నారు. చాలా వరకు ఇంక అన్నీ ఓకే చేసేసుకునే పరిస్థితులకు వెళ్ళిపోయాం. సార్ నేను వస్తాను సర్జరీ చేసుకోవడానికి, కొన్ని ఫైనాన్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తానని ఆయనతో అన్నదప్పుడు ఎక్కడో నా హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. సార్ ఇదేమైనా రిజాల్వ్ అయ్యి ఆటోమేటిక్గా దానికి తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయా అని అడిగాను. దాదాపుగా ఇంతవరకు అలాంటి పరిస్థితి చాలా 1% ఉంటుంది, నాకైతే అనిపించట్లేదు. దాదాపు ఇప్పటికి 3 నెలలు అవుతుంది కనుక డౌటే, కానీ నీకు చిన్న ట్యాబ్లెట్స్ పెడతాను, ఓకే ఒక 1 మంత్ తర్వాత వచ్చి నన్ను కలువు, అక్కడ నీకు ప్రాబ్లం ఉంటే వచ్చి సర్జరీ చేసేద్దామన్నారు. వెంటనే నేను ఒక 20-25 డేస్ ఆర్ 30 డేస్ ఒక టైం తీసుకున్న తర్వాత నేను మెడికల్ క్యాంప్కి వస్తూ ఉన్నప్పుడు భయంకరమైన చెవి పెయిన్ రావడం స్టార్ట్ చేసింది. చెవిలో నుంచి పెయిన్ వస్తుంది, మాట రావట్లేదు, డ్రై మౌత్ అవుతూ ఉంది. చాలా భయపడిపోయి వెంటనే నేను ఆ రోజు వచ్చిన తర్వాత నేను పాస్టర్ గారితో మాట్లాడి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాను. అందరితో ప్రార్థన చేయించుకుంటే ఇంకా పాస్టర్ గారు చాలాసార్లు చెప్తున్నాడు వేచి ఉండు అని, కానీ అయితే మాట వినలే. మామూలు పాస్టర్ మాట కొద్దిగా తక్కువగా వింటూ ఉంటాను అప్పుడప్పుడు. కనుక ఆ రోజు ఏం జరిగిందంటే ఇంకా కాదు నా చేత కాదు ఈ పెయిన్ భరించలేదని చెప్పి కారు తీసుకొని ఇంకెంతైనా సరే హెల్త్ కార్డు మా కంపెనీ వాళ్ళతో ఇప్పించుకొని పోరాడి నేను మహి తర్వాత పాస్టర్ గారు కూడా నాతో పాటు వచ్చేసారు. బెంగళూరులో వెళ్తున్నాము. అంతవరకు పాస్టర్ గారు మహి అంటున్నారు ఈ హెల్త్ కార్డు పని చేస్తుంది లేదు, మళ్ళీ నీకు 1,50,000 డబ్బులు కట్టాల్సి వస్తుందని చెప్పి వెంటనే వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో వాళ్ళు ఏం చెప్పారంటే దాన్ని లేజర్ ట్రీట్మెంట్కి ఈ హెల్త్ కార్డు చెల్లదు అన్నారు. ఇంకేం చేయాలో తెలియట్లేదు, 1,50,000 డబ్బులు కట్టాలి కదా అనేది లోపల మనసులో పడతా ఉంది. చివరిగా సర్జరీ చేసే ముందు మళ్ళీ ఒక స్కోపీ చేస్తారు. ఆ స్కోపీ చేసే టైంలో ఏమైందంటే బెంగళూరు మళ్ళీ ఆ ట్రీట్మెంట్ చేయడానికి మళ్ళీ ఆ స్కోపీ పెట్టి మెల్లగా మామూలుగా మన ముక్కులో నుంచి రంధ్రాల నుంచి లోపల నోట్లోకి ఆ స్కోపీ పంపిస్తారు. ఆ స్కోపీ పంపించి చూస్తూ ఉన్నారు, ఎక్కడా గడ్డలు కనబడట్లేదు. గట్టిగా చెప్పండి కొట్టి హల్లెలూయా. పాస్టర్ గారు దగ్గరికి వచ్చి, అక్కడ పాస్టర్ గారు కూడా ఉన్నారు, మహి కూడా ఉన్నారు. సార్ అక్కడేమో ఇంకోటి కనబడుతుందేమో చూడండి అన్నాడు. లేదండి ఏ గడ్డలు కనబడట్లేదు. హల్లెలూయా. ఆ సర్జరీకి వెళ్ళే ముందర నా వాయిస్ మెల్లమెల్లగా మారుతూ వచ్చేది అనమాట. కానీ ఆ ఒక్కసారిగా పెయిన్ రావడంతో భయపడి వెళ్ళిపోయాను. ఈ 3 నెలల్లో మాకు ఎక్కువ సంఘంలో శనివారం యూత్ అందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం. ఆ సమయంలో మోకరించి చాలాసార్లు ప్రభుని అడిగాను, ప్రభువా నీ పని చేసే వ్యక్తిని, నీ సేవ చేసే వ్యక్తిని దేవు అందరినో బాగు చేసావు, ఎందరినో అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించావు, మరొకసారి నన్ను తాకమని, మరొకసారి నన్ను ముట్టమని దేవుని అడిగాను. హల్లెలూయా. డాక్టర్ దగ్గర వచ్చి చూస్తున్నాడు, గాన్ అన్నాడు. ఎక్కడ గడ్డలు కనబడట్లేదు. నేనైతే గట్టిగా మీరు నమ్ముతా లేదు ఆ స్కోపీ దగ్గరే ప్రైజ్ గాడ్ అన్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికే మహిమ. గుర్తుపెట్టుకోండి, దేవుని యొద్దకు రావాలి అంటే నువ్వు తగ్గించుకొని వస్తే దేవుడు అద్భుతం చేస్తాడే తప్ప నువ్వు ఏదో నాకు ఇది చెయ్యి అంటే మాత్రం నీ జీవితంలో జరుగుతుందనేది నిర్లక్ష్యం వల్ల రాదు. ఆయన దగ్గరికి రావాలి, ఆయన అడగాలి, విశ్వాసం పెట్టాలి, అప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమెన్. ఈ చిన్న సాక్ష్యమును గొప్ప సాక్ష్యమును దేవుడు మహిమ పొందునుగాక. ఆమెన్. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుచుకున్నామండి. హల్లెలూయా. అంటే డబ్బుది సమస్య కాదు, కానీ దేవుడు చేసినదే అద్భుతము. ఆమెన్. ఇలాగే చాలా చాలా సాక్ష్యాలు. రక్త సంబంధమైన రోగములతో ఇబ్బంది పడిన వారు, షుగర్లతో, బీపీలతో, ఆర్థిక పరిస్థితులతో ఇబ్బందులు పడిన వారి జీవితాలలో, కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడిన వారి జీవితాలలో, అనేకమైన పరిస్థితులలో వారి జీవితాలలో చాలామంది అండి 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు గర్భము లేనటువంటి వారి జీవితాలలో దేవుడు ఎన్నో 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 మేలులు చేసి అద్భుత కార్యాలు జరిగించాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఆయన కృప తోడై నిలిచి వారి జీవితములలో ముందుకు నడిపించి వారికి కావలసినటువంటి ఆశీర్వాదమును దేవుడు యేసయ్య అనుగ్రహించాడు. ఆయన అడుగుతున్నది ఒకటే, ప్రతి ఒక్కరిని కూడా కొద్దిగా నమ్మకం ఉంచు, నా పైన విశ్వాసం ఉంచు. కొద్దిగా సమయం పట్టచ్చు, అయితే ఆ ఆలస్యంలో కూడా దేవుడు నీకు మేలు చేసేటువంటి వాడే. ఆ నమ్మకము నువ్వు ఎప్పుడైతే ఉంచుతావో దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు.